ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు కనుక జాను ఆ న్యూస్ చూసిందంటే ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా జరగకూడదు. జాను ఆ న్యూస్ చూడకూడదు. మరి చూడకుండా ఎలా చేయాలి? ఎలా ఎలా ఈ టైంలో పవర్ కట్ ఏంటి సార్? నేచర్కి మన మూడు అర్థమైంది జాను. అందుకే ఇలా సపోర్ట్ చేస్తుంది. పద. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. ఎవరో న్యూసెన్స్ చేస్తున్నారని కంప్లైంట్ చేసింది మీరే కదా? అవును సార్. ఎవడు వాడు? అతనే న్యూసెన్స్ చేస్తున్నాడు సార్. వీడా? అవును సార్, బసవరాజ్ కొడుకు సార్. భలే దొరికాడు. సార్, మా ఫ్రెండ్ మంచోడు, అతన్ని ఏమనకండి సార్, ప్లీజ్ సార్. ఏయ్, నువ్వు నోర్మై. మీకు వాడితో ప్రాబ్లం ఏంటో ఒకసారి డీటెయిల్గా చెప్పండి. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి తులసి నా భార్య, నా ఇంటికి రావాల్సిందేనని, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళనని కదలనని చెప్పి మాట్లాడుతున్నాడు సార్. అలాగే మా కుటుంబం పరువు కూడా బజార్ గేడుస్తున్నాడు సార్. మీరే కొంచెం మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. వీడు చెప్పగానే వెళ్ళిపోతే బయటే రివెంజ్ తీర్చుకుంటాను. లేదు అరెస్ట్ అయ్యాడనుకో, స్టేషన్లో చూసుకుంటాను. హలో, ఏంటి సంగతులు? న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావంట? వెళ్ళు. నీకే చెప్పేది, వెళ్ళిక నుంచే. నేను ఎవ్వరిని డిస్టర్బ్ చేయట్లేదు. బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెళ్ళవి సాల్వ్ చేసుకోండి. మేమేం చేయాలో మాకు తెలుసు కానీ నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడే కాదు, ఈ ఏరియాలోనే కనపడకూడదు నువ్వు. నా భార్యని తీసుకెళ్ళడానికి వచ్చాను. తను రాకుండా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు. అది 2 నిమిషాలైనా సరే, 2 నెలలైనా సరే, 2 జన్మలైనా సరే, ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నువ్వు నీ భార్య అని చెప్తున్నావుడే, నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. తనిచ్చిందో ఇవ్వాల్సి వచ్చిందో నాకు బాగా తెలుసు. మీకు వీలైతే మా ప్రాబ్లం సాల్వ్ చేయండి, అంతేగాని అనవసరంగా నా జోలికి రావద్దు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? ఇప్పుడు నేను వార్నింగ్ ఇచ్చే మూడ్లో లేను. అర్థం చేసుకుంటారనుకుంటా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అరెస్ట్ చేసి లోపలేయాల్సి ఉంటుంది. నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. అవునా? సరే కానిస్టేబుల్స్ సార్. లాక్కురండి విన్ని. ఓకే సార్. అయ్యో అయ్యో, ఫ్రెండ్ ని పోలీసులు తీసుకెళ్తున్నారు మామయ్య, వద్దని చెప్పు మామయ్య. హే,
నువ్వు నోరు మూసుకొని ఇంటోకు పో. తాతయ్య ప్లీజ్ తాతయ్య, ఫ్రెండ్ తాతయ్య, ఫ్రెండ్ మంచివాడు తాతయ్య. నన్ను పోలీసులు అరెస్ట్ చేయని, జైల్లో పెట్టని, రేయ్ పదరా, నేను మాత్రం మా ఇంట్లో అడుగు పెడితే పదరా. అది నీతోనే. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ బామ్మ తీసుకెళ్ళొద్దని చెప్పు బామ్మ, ఫ్రెండ్ మంచివాడు బామ్మ. ఎక్కరా, వస్తాను తులసి, బండి ఎక్కరా. మళ్ళీ నీ కోసం తిరిగి వస్తా. ఇప్పుడు ఉంటుంది వీడికి అసలైన సినిమా. ఇప్పుడు నీకు సంతోషమేనారా? ఏదన్నా సమస్య వస్తే అది సామరస్యంగా పరిష్కరించుకోవాలి గాని ఈ గొడవలు పోలీసులు ఎందుకురా? సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇవేమీ పాత రోజులు కాదు. అనుకున్నది సాధించారుగా, ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? మా అన్నయ్యకి ఏమైనా అవ్వాలి, అప్పుడు ఉంటుంది మీ అందరికి. తులసి అమ్మ, ఫ్రెండ్ అమ్మ, ప్లీజ్ అమ్మ. ఖుషి, నీ ప్రశ్నలకి నా దగ్గర ఇప్పుడు సమాధానం ఉండదు. నాకు తెలిసిన రోజు నేనే నీకంతా చెప్తాను. అమ్మమ్మ, మా ఫ్రెండ్ మంచివాడే కదా, పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? మంచివాడో కాదు ఆ భగవంతుడికే తెలియాలి. చెప్పమ్మ కీర్తి. నానా ఒకసారి టీవీ ఆన్ చేయి. ఏమ్మా? ఒకసారి ఆన్ చేయి నానా, నీకే తెలుస్తుంది. సరే. నన్ను పోలీసులు అరెస్ట్ చేయని, జైల్లో పెట్టని, నేను మాత్రం మా ఇంట్లో అడుగు పెడితే అది నీతోనే.